ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ వెంటనే, ఎంబీసీ మంత్రిత్వ శాఖ వెంటనే, కార్పొరేషన్ లో 42% రిజర్వేషన్ వెంటనే, రాష్ట్ర కార్పొరేషన్ లో 42% రిజర్వేషన్ వెంటనే, ఉన్న 3 మంత్రి పదవులు బీసీలకు వెంటనే 42% రిజర్వేషన్ వెంటనే, ఆర్థిక సంస్థల్లో 42% రిజర్వేషన్ వెంటనే, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ వెంటనే. 42% రిజర్వేషన్ వచ్చినట్లే వచ్చి నోటికాడ బుక్ కింద పడిపోయింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించిన తర్వాత అయిపోతుంది అనుకున్నాం, కానీ అక్కడ ప్రధానమంత్రిని కలవలేదు, ప్రధానమంత్రి కూడా మాట్లాడలేదు, పార్లమెంట్లో కూడా ఎక్కడ చర్చ జరగలే. ఇలా రిజర్వేషన్ ద్వారా లక్కీ డిప్ తీసిండ్రు, మా వాళ్ళంతా భూములు అమ్ముకున్నారు, బంగారం అమ్ముకున్నారు, ఎలక్షన్ నిలబడాలని చెప్పి అందరూ సిద్ధమైనరు. మళ్ళీ కోర్టు కొట్టేసింది. మొదటి నుంచి మేము చెప్తున్నాం రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి. కనుక ఖచ్చితంగా 42% చట్టబద్ధతోనే రిజర్వేషన్ కల్పించే ఎలక్షన్లు పెట్టాలి. చట్టసభలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, మంత్రి పదవులు కూడా ఉన్నాయి. ఇంకా యాదవులకు ఇవ్వాలి, మున్నూరు కాపులకు ఇవ్వాలి, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్లు కూడా మా బీసీలకు 42% చైర్మన్లు కూడా ఇవ్వాలి. అన్నిట్లలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కనుక అన్నిట్లో ఇవ్వాలి. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈరోజు చట్ట సవరణ చేయాలంటే వాళ్ళ చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక వెంటనే రాజ్యాంగ సవరణ, అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయ్యి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి కనుక మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వెంటనే ముందుకు వచ్చి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి బిల్లు క్యాబినెట్లో చర్చించి వెంటనే బిల్లు పాస్ చేసి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇన్ని రోజులు మోసం చేస్తూ వచ్చారు. వెంటనే దేశంలో కూడా ఎంబీసీ మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వాలి, బీసీ మంత్రిత్వ శాఖ కూడా లేదు, బడ్జెట్ ఇవ్వాలి. కనుక ఈరోజు ఇన్ని సంవత్సరాలు మోసం చేసిర్రు అందరూ కూడా. ఇక్కడ మోసం పోనీకి ఎవరు లేరు. ఇక్కడ అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ వాళ్ళందరూ కదిలినారు. అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం అంతా కూడా ఈరోజు ఖచ్చితంగా మనం సాధించుకోవాలని చెప్పి ఒక వేదిక మీదకి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ అనేది మేము త్వరలోనే ప్రకటిస్తాం. రిజర్వేషన్ వెంటనే